చాలామంది పర్టికులర్‌గా లేడీస్ డెలివరీ అయిన తర్వాత బ్యాక్ పెయిన్ అన్నది స్టార్ట్ అయింది. ఆ బ్యాక్ పెయిన్ అన్నది లాంగ్ డ్యూరేషన్. వాళ్ళకి మిడిల్ ఏజ్ 40 ఇయర్స్, 50 ఇయర్స్‌కి వచ్చాక కూడా ఆ బ్యాక్ పెయిన్ అలాగే ఉండిపోయింది. లేదా ఎక్కువైంది అని చెప్తూ ఉంటారు. ఇది పర్టికులర్‌గా వాళ్ళు దేనికి అట్రిబ్యూట్ చేస్తుంటారంటే నడుంకి ఇంజెక్షన్ ఇచ్చారు డెలివరీ టైంలో. అప్పుడు స్టార్ట్ అయింది. అప్పటి నుంచి అలాగే ఉండిపోయింది అని చెప్తూ ఉంటారు. ఇది నిజమా? అబద్ధమా? అనే దాని గురించి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ శ్రీరామ్ ఫ్రమ్ శ్రీరామ్ స్పైన్ అండ్ ఆర్థో సెంటర్. జనరల్‌గా వెన్నుకిచ్చే ఇంజెక్షన్ వల్ల దీర్ఘకాలికంగా వెన్నునొప్పి రావడం అన్నది జరగడం చాలా అరుదు. చాలా కామన్‌గా ఏమవుతుందంటే వెన్నుకి ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు వెన్నునొప్పి అన్నది స్వల్పకాలం లేదా మ్యాక్సిమం 1 మంత్ 6-8 వీక్స్ మ్యాక్సిమం ఉంటుంది. తర్వాత ఆ ఇంజెక్షన్ వల్ల వచ్చే నొప్పి అన్నది ఉండడం అది సాధారణంగా జరగదు. అయితే ఈ నొప్పి ఈ ఇంజెక్షన్ వల్లే వచ్చింది అని ఎందుకు అనుకుంటాము అంటే సాధారణంగా ఈ డెలివరీ అయినప్పుడు లేదా ఆ టైంలో ఏంటంటే మన కోర్ మజిల్స్, అబ్డామినల్ మజిల్స్, బ్యాక్ మజిల్స్ అన్నీ కొంచెం స్ట్రెచ్ అయ్యి ఉంటాయి, వీక్గా ఉంటాయి. సో ఆ వీక్గా ఉన్నప్పుడు లేదా ప్రెగ్నెన్సీ ఇట్ సెల్ఫ్ కాజెస్ స్ట్రెచ్చింగ్ ఆఫ్ లాట్ ఆఫ్ లెగమెంట్స్. దీనివల్ల ఏంటంటే కొంచెం జాయింట్స్ మీద స్ట్రెస్ అది పడి పర్టికులర్గా సాక్రోలియన్ జాయింట్స్, లంబార్ స్పైన్లో కొంచెం స్ట్రెస్ అన్నది పడి బ్యాక్ పెయిన్ అన్నది అప్పుడు గమనిస్తూ ఉంటారు. అయితే ఈ బ్యాక్ పెయిన్ నుంచి రిలీఫ్ రావాలి లేదా బ్యాక్ పెయిన్ నుంచి మనం కోలుకోవాలంటే కొంచెం ఎక్సర్సైజెస్ చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్. పర్టికులర్గా ఇది డెలివరీ అయిన 2 మంత్స్ తర్వాత నుంచి ఈ ఎక్సర్సైజెస్ అనేవి గ్రాడ్యువల్గా స్టార్ట్ చేసుకుంటే ఈ కోర్ మజిల్స్ పర్టికులర్గా అబ్డామినల్స్, బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేయడం ద్వారా బ్యాక్ మజిల్స్కి స్ట్రెంత్ అది వచ్చి ఈ బ్యాక్ పెయిన్ నుంచి మనం రిలీఫ్ పొందొచ్చు. చాలా మందిలో ఏమవుతుందంటే ఈ ఎక్సర్సైజెస్ అన్నవి అశ్రద్ధ చేస్తుంటారు. దానివల్ల ఏమవుతుందంటే ఈ మజిల్స్ అన్నవి ఎప్పటికీ వాటి యొక్క ఒరిజినల్ టోన్ లేదా స్ట్రెంగ్త్ని రీగెయిన్ అవ్వవు. దానివల్ల ఏమవుతుందంటే మజిల్స్ వీక్గా ఉండడం వల్ల పర్సిస్టెంట్ బ్యాక్ పెయిన్ అన్నది వాళ్ళలో డెవలప్ అవుతుంటుంది. జనరల్గా ఏమవుతుందంటే ఓవర్ సర్టన్ ఏజ్ దాటిన తర్వాత జనరల్గా ఈ బ్యాక్లో, లోవర్ బ్యాక్లో పర్టికులర్గా లంబార్ స్పైన్లో డిస్క్స్ అన్నవి డీజనరేట్ అవ్వడం లేదా అరుగుదల అన్నది సర్వసాధారణం. 35-40 ఏళ్ళు దాటాక 80-85% ఆఫ్ ద పీపుల్లో మనం గమనిస్తూనే ఉంటాం. అయితే ఎవరిలో అయితే ఈ కోర్ మజిల్స్ అన్నవి వీక్గా ఉంటాయో ఈ డిస్క్ అరుగుదల వల్ల వచ్చే నొప్పి అన్నది కొంచెం ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో ఏదైతే మనం నడుముకి ఇంజెక్షన్ ఇచ్చారు దానివల్లే నడుము నొప్పి వచ్చింది లేదా ఎక్కువైంది అనుకోవడం అన్నది మిత్ లేదా ఫాల్స్. సో దానికి గల కారణాలు పూర్తిగా చాలాసార్లు మన చేతుల్లోనే ఉంటుంది. రెగ్యులర్ ఎక్సర్సైజెస్ అన్నవి ప్రాపర్ టైంలో మనం మీ యొక్క డాక్టర్ యొక్క అడ్వైస్ తీసుకొని స్టార్ట్ చేయడం ద్వారా ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నవి దీర్ఘకాలిక సమస్యలుగా మారకుండా మనం చూసుకోవచ్చు. మరింత ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ ప్లీజ్ డూ షేర్ ద వీడియో టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ సఫరింగ్ విత్ బ్యాక్ పెయిన్. ధన్యవాదాలు.